హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2లోని మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా హెల్ప్ చేయండి. మొదటి ప్రశ్న, ఒక పెట్టెలో 5 ఎరుపు, 8 తెలుపు, 4 ఆకుపచ్చ గోళీలు కలవు. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోళీని తీస్తే అది ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాకపోవడానికి గల సంభావ్యతలు ఎంత అన్నాడు. ఇక్కడ మొత్తం 5, 8, 4 మొత్తం వచ్చేసి 17 ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమన్నాడో చూడండి. ఎరుపు కాకపోవడానికి సంభావ్యత అంటే 8, 4, 12. ఎరుపు కానివి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. కాబట్టి 12 మొత్తం ఎంత? 17. నెక్స్ట్ వచ్చేసి తెలుపు కాకపోవడానికి సంభావ్యత అంటే 5, 4, 9. తెలుపు కానివి 9 ఉన్నాయి. 9/17. నెక్స్ట్ ఆకుపచ్చ కాకపోవడానికి అంటే 4 తీసేస్తే 13/17. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1.2 మీటర్ల ఎత్తుగల బాలిక ఆకాశంలో క్షితి సమాంతరంగా 88.2 మీటర్ల ఎత్తుతో పాటు గాలిలో ప్రయాణిస్తున్న బెలూన్ను 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో గమనించింది. కొంతకాలం తర్వాత ఆ ఊర్ధ్వ కోణము 30 డిగ్రీలుగా మారింది. ఈ మధ్యకాలంలో బెలూన్ ప్రయాణించిన దూరం ఎంత? చూడండి, ఈ పటంలో ఏసీ అనేది బెలూన్ ఎత్తు, అది 88.2 మీటర్లు ఇచ్చారు. అలాగే డిఈ అంటే ఇది, ఎఫ్జి అలాగే ఏబి ఇదంతా బాలిక ఎత్తమ్మ, ఇది 1.2 మీటర్స్. అయితే ఇక్కడ బీజీ అనేది మొదటి పరిశీలన స్థానం, ఇది 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం. అలాగే ఇది వచ్చేసి 30 డిగ్రీస్ అమ్మ, ఇది 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఎంతో కనుక్కోవాలి, ఎంత దూరంలో ఉందో ఈ దూరం కనుక్కోవాలి. అలాగే ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, ఇది వచ్చేసి తెలియదు కాబట్టి వై అని చెప్పి అనుకుందాం. ఇక్కడ బెలూన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రయాణించింది. ఈ దూరం ఎక్స్ ప్లస్ వైని మనం కనుక్కోవాలి. ఇది మొత్తం 88.2 మీటర్స్, బాలిక ఎత్తు 1.2 మీటర్స్ కాబట్టి 88.2లోంచి 1.2 తీసేస్తే ఇది మనకి 87 వస్తుంది. ఇప్పుడు ట్రయాంగిల్ బీసీజీలో ఇక్కడ యాంగిల్ ఎంత? 60 అమ్మ. tan 60 మనం అప్లై చేసినట్లయితే tan 60 అంటే ఆపోజిట్ సైడ్ 87, ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి x. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు 87/x. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 87/√3 మీటర్స్ వస్తుంది. అలాగే tan 30 అప్లై చేద్దాం. tan 30 అప్లై చేస్తే చూడండి, ఇక్కడ 30కి ఆపోజిట్ సైడ్ సేమ్ 87 మొత్తం ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఓకేనా, ఇదంతా ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్ టు 87/x ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 87√3. ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు మనకి 87√3 అని. దాని నుంచి మనం వై వాల్యూ కనుక్కోవచ్చు. చూడండి, 87 ఎక్స్ వాల్యూ ఎంతమ్మా? 87/√3 ప్లస్ వై ఈక్వల్ టు 87√3. సో వై ఈక్వల్ టు 87√3 మైనస్ 87/√3. 87 కామన్ చేస్తే √3 × √3 3 మైనస్ 1/√3. సో దట్ ఈక్వల్ టు 87 × 2. 87 × 2, 3 - 1 2 కదా, అప్పుడు ఏమవుతుందో చూడండి. 87 × 2/√3. ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ చేద్దాం, అంటే √3 తోటి మల్టిప్లై చేసి డివిజన్ చేద్దాం. అంటే 87 × 2 × √3/√3 × √3 3. 3 1s, 3 2s 6, 3 9s. సో 29 2s 58. 58√3 వస్తుంది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సినటువంటి దూరం చూడండి, ఇక్కడ 60 డిగ్రీలు ఇక్కడి నుంచి ఇక్కడికి మారటానికి ఎంత దూరం ప్రయాణించిందని అడిగాడు. కాబట్టి అది ఎంత వచ్చిందమ్మా? 58√3 మీటర్స్ వచ్చింది.
చూడండి ఇక్కడ ప్రశ్న, బెలూన్ 60 డిగ్రీల ఊర్ధ్వకోణంతో గమనించింది. కొంతకాలం తర్వాత ఆ ఊర్ధ్వకోణం 30 డిగ్రీలుగా మారింది. ఈ మధ్య కాలంలో బెలూన్ ప్రయాణించిన దూరం. ఓకేనా, 58√3 మీటర్లు వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి మరియు సిలు ఏవైనా 3 పూర్ణ సంఖ్యలైన విభాగ న్యాయం ప్రకారం ఏ ఇంటూ బి ప్లస్ సి ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ విభాగ న్యాయం ఏం చెప్తుందంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీక్ థీటాను సూక్ష్మీకరించగా వచ్చిన విలువ దేనికి సమానము అని ఇచ్చారు. చూడండి ఇక్కడ 1 ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ సీక్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా మైనస్ కొసీక్ థీటా ఉంది. దీని 1 ప్లస్ ట్యాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ సీక్ అంటే 1 బై కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ థీటా అంటే కాస్ థీటా బై సైన్ థీటా మైనస్ కొసీక్ అంటే 1 బై సైన్ థీటా. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి కాస్ థీటా. సో కాస్ థీటా వన్స్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి సైన్ థీటా. సైన్ థీటా వన్స్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. చూడండి ఇక్కడ ఇంతవరకు ఏ అనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది. అంటే ఏమైంది, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి వచ్చేసింది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 స్క్వేర్ అంటే 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో రిమైనింగ్ 2 కాస్ థీటా ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇవి క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ అనేది 2 వస్తుంది. సో 2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2 సమీకరణాన్ని సాధించగా వచ్చే ఎక్స్ విలువ ఎంత అన్నారు. ఇక్కడ ఇచ్చింది 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2. చూడండి ఇక్కడ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2 ఇచ్చారు. లాగ్ అప్లై చేద్దాం. లాగ్ 3 పవర్ ఎక్స్ బేస్ 10 ఈక్వల్ టు లాగ్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2 బేస్ 10. ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఎం లాగ్ ఏ కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ 3 బేస్ 10 అవుతుంది. ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5 బేస్ 10 అవుతుంది. సో ఎక్స్ ఇంటూ లాగ్ 3 బేస్ 10, ఇక్కడ ఎక్స్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ లాగ్ 5 బేస్ 10 మైనస్ 2 లాగ్ 5 బేస్ 10 అవుతుంది. ఈ మైనస్ టర్మ్ని ఇటు తీసుకొచ్చి ఎక్స్ టర్మ్ను అటు తీసుకెళ్దాం. అప్పుడు ఏమైతే చూడండి, 2 లాగ్ 5 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ లాగ్ 5 బేస్ 10 మైనస్ ఎక్స్ లాగ్ 3 బేస్ 10 అవుతుంది. సో 2 లాగ్ 5 బేస్ 10 ఈక్వల్, ఇక్కడ ఎక్స్ కామన్ చేస్తే లాగ్ 5 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. సో 2 లాగ్ 5 బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి అంటే లాగ్ 5/3 బేస్ 10 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ మల్టిప్లై టర్మ్ ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది, 2 లాగ్ 5 బేస్ 10 బై లాగ్ 5/3 బేస్ 10 అవుతుంది. కానీ ఆప్షన్స్లో ఇలాగే ఉంచాడు, దీన్ని సింప్లిఫై చేయలేదు. అంటే 2 లాగ్ 5 బేస్ 10 బై లాగ్ 5 బేస్ 10 మైనస్ లాగ్ 3 బేస్ 10. సో ఎక్స్ వాల్యూ ఈ విధంగా ఉందమ్మా. సో ఆప్షన్ 1 వాల్యూ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అసలుపై వడ్డీ ఆ అసలులో 1/9 వంతు వడ్డీ రేటు మరియు కాలము టీలు సమానమైన కాలమును కనుగొనుము అన్నాడు. కొంత అసలుపై వడ్డీ ఆ అసలులో 1/9 వంతు వడ్డీ రేటు ఆర్ మరియు కాలము టీలు సమానమైతే కాలాన్ని కనుక్కోండి అన్నాడు. చూడండి ఈ ప్రాబ్లంలో అసలు తెలియదు మనకి, కొంత సొమ్ము మీద అన్నాడు కాబట్టి అది X రూపాయలు అనుకుందాం అసలు.
అయితే వడ్డీ అనేది అందులో 1/9 వంతు అన్నాడు. ఓకేనా, వడ్డీ అనేది అందులో 1/9 వంతు అని అంటే 1/9x అవుతుంది. అయితే ఇక్కడ వడ్డీ రేటు కాలము రెండు కూడా సమానం అని చెప్పి ఇచ్చాడు. అది ఎంతో మనకు తెలియదు, అది r అని చెప్పి అనుకుందాం. ఇక్కడ ఫార్ములా ఏంటంటే I = PTR/100. సో I అంటే 1x/9 = P అంటే x, T టైం వచ్చేసి r, అలాగే రేటు కూడా r బై 100. చూడండి x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 1/9 = r²/100 అవుతుంది. ఓకేనా, దట్ ఇంప్లైస్ r² = 100/9. సో r √100/9. √100/9 అంటే 10/3. √100/9 అంటే 10/3. 10/3 అంటే 3/1/3. సో ఇక్కడ వడ్డీ రేటు అలాగే టైము రెండు కూడా సేమ్. వడ్డీ రేట్ ఏమో 3/1/3%, టైం వచ్చేసి 3/1/3 సంవత్సరాలు. ఓకే, చూడండి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షనే ఉంది 3/1/3 సంవత్సరాలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, f(x) = x + 2 చే నిర్వచితమైన ప్రమేయపు ప్రదేశం x∩2 <x ≤ 5 అయిన f ఇన్వర్స్ ప్రమేయం వ్యవస్థితమయ్యే ప్రదేశం మరియు వ్యాప్తి ఎంత అన్నాడు. ఇక్కడ మనకి f(x) అనేది x + 2 ఇచ్చి ప్రదేశం x∩2 <x ≤ 5 అని ఇచ్చారు. f ఇన్వర్స్ ప్రమేయం వ్యవస్థితమయ్యే ప్రదేశం వ్యాప్తిలు కనుగొనమన్నాడు. చూడండి ఇక్కడ f(x) అనేది x + 2 ఇచ్చారు. f యొక్క ప్రదేశం x∩2 <x ≤ 5 ఇచ్చారు. ఇప్పుడు f యొక్క వ్యాప్తి కనుక్కుందాం. చూడండి ఇక్కడ x బదులు ఏం రాయాలి, x + 2 మ్యాప్స్ అంటే 2 + 2 <= x + 2 <= 5 + 2. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ f(x) అనేది మనం y గాని తీసుకున్నట్లయితే y మ్యాప్స్ 4 <= చూడండి x + 2 అంటే ఏంటి, y <= 7. y మ్యాప్స్ 4 <= y <= 7. ఇక్కడ f అనేది ద్విగుణ ప్రమేయము. f అనేది ఏంటి, ఇక్కడ ద్విగుణ ప్రమేయం అంటే అన్వేకము మరియు సంగ్రస్తము రెండు అయితే దాన్ని ద్విగుణ ప్రమేయం అంటాం. అంటే ఇక్కడ y అనేది x + 2 కాబట్టి y - 2 ఏమవుతుంది, x. f(x) y అయినప్పుడు x వచ్చేసి f ఇన్వర్స్ ఆఫ్ y అవుతుంది. సో f ఇన్వర్స్ ఆఫ్ y వచ్చేసి y - 2. f ఇన్వర్స్ ఆఫ్ y వచ్చేసి y - 2. సో f ఇన్వర్స్ ప్రదేశం ఏమవుతుంది, f యొక్క వ్యాప్తే f ఇన్వర్స్ ప్రదేశం అవుతుంది. అంటే y మ్యాప్స్ 4 <= y <= 7 అవుతుంది. ఓకేనా, అయితే f ఇన్వర్స్ యొక్క వ్యాప్తి ఏమవుతుందంటే x మ్యాప్స్ 2 <= x <= 5 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x⁻2009 - 1 మరియు x + 2 అను బహుపదుల లబ్ధమును a0 + a1x + a2x² + a2010 x⁻2010 అనే విధంగా సూచించిన a0 + a1 + a2 + a2010 = చూడండి ఇక్కడ ఈ రెండు పదాలని మనం లబ్ధం చేద్దాం. అది దీనికి సమానం అని చెప్పి ఇచ్చారు. x × 2009 ఏమైంది, x⁻2010 అవుతుంది. మైనస్ x1's x ప్లస్ ఇక్కడ దీంతో గుణిస్తే 2తో గుణిస్తే 2x పవర్ 2 × x⁻2009 -2 ఈక్వల్ టు a0 + a1x + a2x² + a2010 x⁻2010. చూడండి రెండు వైపులా x⁻2010 x⁻2009 x⁻1 అలాగే స్థిర పదాలను పోలుద్దాం.
కంపేరింగ్ ద లైక్ టర్మ్స్. అప్పుడు చూడండి ఇక్కడ x పవర్ 2010 ఏముంది 1 ఉంది కోఎఫిషియంట్ 1 ఈక్వల్ టు ఇక్కడ x పవర్ 2010 కోఎఫిషియంట్ గుణకం ఏముంది a 2010 ఉంది. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి 2009 చూడండి 2009 యొక్క గుణకం ఎంత 2. ఓకేనా, ఈక్వల్ టు ఇక్కడ 2009 అంటే దీని ముందు పదం ఏముంటుంది ఏ 2009 ఎక్స్ పవర్ 2009 అంటే ఏమైంది ఏ 2009 అవుతుంది. అలాగే ఎక్స్ గుణకాన్ని మనం పోల్చినట్లయితే చూడండి ఎక్స్ గుణకం ఏముంది -1 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ గుణకం ఏముంది a1 ఉంది. ఇక స్థిర పదం ఏంటమ్మా -2. ఈ స్థిర పదాన్ని పోల్చినట్లయితే a0 ఈక్వల్ టు -2. సో ఇప్పుడు మనల్ని ఏమడిగారు ప్రాబ్లంలో a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a 2009 మనల్ని అడిగింది ఏంటంటే a0 ప్లస్ a1 ప్లస్ a2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a 2009 ప్లస్ a 2010 ఈ వాల్యూ అడిగారు. a0 అంటే -2 ప్లస్ a1 అంటే -1. ఓకే, అలా వెళుతూ a 2009 2 ప్లస్ a 2010 1 వచ్చిందనమాట. ఇక మధ్యలో ఏముంటాయి 0 ప్లస్ 0 ఉంటాయి. సో -2 -1 -3 ప్లస్ 2 ప్లస్ 1 3 -3 ప్లస్ 3 ఏమవుతుంది 0 వస్తుంది. సో 0 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కామా బి మరియు సిలు ట్రయాంగిల్ ఏబిసిలోని అంతర్కోణాలైతే tan ఆఫ్ a ప్లస్ b/2 ఎంత అని ఇచ్చారు. చూడండి ఇక్కడ త్రిభుజంలోని కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఇక్కడ ఏబిసి అన్నారు కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి 180 డిగ్రీలు. ఇక్కడ మొత్తాన్ని అన్నిటిని 2తో భాగిద్దాం. a ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 180/2. సో ఇక్కడ a ప్లస్ b/2 వరకే 2 ఎందుకు రాసామంటే మనం tan ఆఫ్ a ప్లస్ b/2 కనుక్కోమన్నారు. ఈక్వల్ టు 180/2 అంటే 90 ప్లస్ c/2 ట్రాన్స్పోజింగ్ RHS మైనస్ c/2. సో tan ఆఫ్ a ప్లస్ b/2 ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ c/2. tan 90 మైనస్ థీటా cot థీటా. సో cot థీటా ప్లస్లో c/2 ఉంది కాబట్టి ఆన్సర్ cot c/2 అవుతుంది. ఓకే, tan ఆఫ్ 90 మైనస్ c/2 cot c/2 అవుతుంది. చూడండి ఇక్కడ cot c/2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ప్రచురణకర్త కొత్త పాఠ్య పుస్తకాన్ని సిద్ధం చేశాడు. దాని స్థిర విలువ ఒక్కొక్క పుస్తకానికి ₹31.25. ఇవి కాక అదనంగా అతడు ఆ పుస్తకం ముద్రణకై ₹3,20,000 ఖర్చు చేసెను. ఆ పుస్తకము టోకు ధర పుస్తకానికి ₹43.75. ఆ ప్రచురణకర్త ఖర్చులు రాబడి సమానం కావాలంటే సమతుల్య స్థానం చేరవలనంటే ఎన్ని పుస్తకాలను అమ్మాలి? ఇక్కడ ప్రచురణకర్త సమతుల్య స్థానం చేరాలంటే ఖర్చులు రాబడి సమానం కావాలి. ఎంత ఖర్చు ఉందో అంత రాబడి కావాలి. ఖర్చు ఈక్వల్ టు రాబడి కావాలి. అయితే ముద్రణ అయినటువంటి పుస్తకాల సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుందాం. ఒక్కొక్క పుస్తకం స్థిర వెల x ఇక్కడ మనకి ఇచ్చారు. పుస్తకం వెల వచ్చేసి ₹31. ఒక పుస్తకం వెల వచ్చేసి ₹31.25 ఇచ్చాడు. మొత్తం ఖర్చు వచ్చేసి ₹3,20,000 ఇచ్చారు. మొత్తం అన్ని పుస్తకాలకి ముద్రణకైన ఖర్చు ₹3,20,000 ఇచ్చారు. పుస్తకం టోకు ధర అంటే నిర్ణయించిన ధర వచ్చేసి ₹43.75. ఇక్కడ సమతుల్యతా స్థానం మనకు తెలియదు. ఈ సమతుల్యతా స్థానం తెలియదు కాబట్టి దాన్ని y అని చెప్పి అనుకుందాం. అయితే ప్రచురణకర్తకు ముద్రణ ఖర్చు రాబడిల సమీకరణాలు మనం ఇప్పుడు రాద్దాం. ముద్రణకు సమీకరణం రాద్దాం. ముద్రణకు సమీకరణం ఏమవుతుందంటే y ఈక్వల్ టు
చూడండి ఎంతమ్మా ఇది 3,20,000 రూపాయలు, 3,20,000 రూపాయలు ప్లస్ 31.25 ఎక్స్ అవుతుంది. ఎందుకని ఇక్కడ ఒక పుస్తకం వెల ₹31.25 కాబట్టి మొత్తం ఎంత 3,20,000 రూపాయలు. ఓకే, తర్వాత ఇక రాబడికి సమీకరణం కానీ రాసినట్లయితే y ఈక్వల్ టు చూడండి ఒక్కొక్క పుస్తకం ధర ఎంత ఇచ్చారు, టోకు ధర ₹43.75 ఇచ్చారు. సో 43.75 ఎక్స్ అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ y అనేది సమానం కాబట్టి ఎడమ వైపు వీటిని y ప్లేస్లో ఇక్కడ LHSలు ఈక్వల్ కాబట్టి RHSని ఈక్వల్ చేద్దాం. 43.75 ఎక్స్ ఈక్వల్ టు 3,20,000 మైనస్ 31.25 ఎక్స్, 43.75 ఎక్స్ మైనస్ 31.25 ఎక్స్ ఈక్వల్ టు 3,20,000 అవుతుంది. సో 43.75లో నుంచి 31.25ని తీసివేస్తే 12.5 వస్తుంది. 12.5 ఎక్స్ ఈక్వల్ టు 3,20,000, ఎక్స్ ఈక్వల్ టు 3,20,000 బై 12.5. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే దీన్ని సింప్లిఫై చేస్తే 25,600 వస్తుంది. అంటే ఇక్కడ 25,600 పుస్తకాలను ముద్రించి అమ్మినప్పుడు అతడు సమతుల్యతా స్థానం చేరుతాడు. సో 25,600 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ గరిష్ట కోణం అయితే, ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూడమ్మా. A² = B² + C², ఆప్షన్ 2 A² > B² + C², ఆప్షన్ 3 B² + C² > A², ఆప్షన్ 4 A > B + C. సో ఈ మూడుల్లో ప్రశ్నలు వచ్చినప్పుడు గరిష్ట కోణము యాంగిల్ ఏ గరిష్ట కోణం అయితే A² > B² + C² అవుతుంది. యాంగిల్ బి గరిష్ట కోణం అయితే B² > A² + C² అవుతుంది. యాంగిల్ సి గరిష్ట కోణం అయితే C² > A² + B² అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ గరిష్ట కోణం కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. A² > B² + C². నెక్స్ట్ వన్, సుధ వద్ద ₹5 ఉన్నవి. రాధ వద్ద సుధ కన్నా 3 రెట్ల సొమ్ము అధికంగా ఉన్నది. అయితే రాధ వద్ద ఉన్న సొమ్మెంత, రాధ మరియు సుధల వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి ఎంత, సుధ సొమ్ముకు రాధ సొమ్ముకు గల నిష్పత్తి ఎంత? చూడండి సమస్యలో సుధ వద్ద ₹5 ఉన్నాయి, రాధ వద్ద సుధ కన్నా 3 రెట్లు ఉంది. అంటే 3 5లు ఎంత, ₹15. కాబట్టి మొదటి ప్రశ్నకు సమాధానం ₹15. నెక్స్ట్ రాధ మరియు సుధల వద్ద ఉన్న సొమ్ముల నిష్పత్తి అంటే 15:5, అంటే 5 3 5 1 అంటే 3:1. నెక్స్ట్ సుధ సొమ్ముకు రాధ సొమ్ముకు గల నిష్పత్తి ఇదేమవుతుంది 5:15, అంటే 5 1 5 3 అంటే 1:3. సో ఆప్షన్ 2 చూడండి ₹15, 3:1 1:3. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబిసిడి అను చక్రీయ చతుర్భుజంలో యాంగిల్ ఏ 125 డిగ్రీలు, యాంగిల్ బి 40 డిగ్రీలు అయినా యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఎంత అన్నారు. చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాలు సంపూర్కాలు. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ వచ్చేసి 125 ఇచ్చారు. అప్పుడు యాంగిల్ సి ఏమవుతుందంటే 180 మైనస్ 125. 180 మైనస్ 125 ఏమవుతుంది 10 మైనస్ 5 5, 7 మైనస్ 2 5. సో 55 డిగ్రీస్ వస్తుంది. అలాగే యాంగిల్ బి 40 ఇచ్చారు. 40 ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు 180, యాంగిల్ డి ఈక్వల్ టు 180 మైనస్ 40 అంటే 140 వస్తుంది. కానీ ప్రాబ్లంలో ఏమడిగారు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఎంత అన్నారు. అంటే 55 ప్లస్ 140 195 డిగ్రీస్ వస్తుంది. సో 195 డిగ్రీస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని రోస్టర్ రూపంతో
సమితి నిర్మాణ రూపమును జతపరచండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1లో చూడండి, ప్రిన్సిప్ PIRINCAL అని ఉంది. ఇక్కడ వచ్చే సెట్ ఆఫ్ 0 అని ఉంది. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి 1 2 3 6 9 18 అని ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి సెట్ 3 అని ఉంది. చూడండి, ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక ధనపూర్ణ సంఖ్య మరియు 18ని భాగించునది అని ఇచ్చాడు. బి వచ్చేసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x² - 6x + 9 = 0 అని ఉంది. సి వచ్చేసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు x + 1 = 1 అని ఉంది. డి వచ్చేసి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ప్రిన్సిపల్ అనే పదంలో ఉన్న అక్షరము అని ఉంది. ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ది వచ్చేసి డి అని. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి డి. తర్వాత చూడండి, సెట్ 0. చూడండి, x + 1 = 1 అంటే x వాల్యూ ఎంతమ్మా, 0 కదా. సో ఇది వచ్చేసి సి అవుతుంది. తర్వాత 1 2 3 6 9 18 ఇక్కడ 18ను భాగించున్నది ఇది. కాబట్టి ఆప్షన్ ఇక్కడ 3 వచ్చేసి ఏ అవుతుంది. సెట్ 3 అనేది x² - 6x + 9 = 0 అని x - 3 హోల్ స్క్వేర్గా రాస్తాం. అంటే x వాల్యూ 3 వస్తుంది. సో ఫోర్త్ వన్ వచ్చేసి బీకి రిలేటెడ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ 0,5 మరియు 12,0 రెండు వరుస బిందువులైన వాటి మధ్య దూరం ఎంత అన్నాడు. చూడండి, ఇది ఇక్కడ x0 ఉంది, ఇక్కడ y0 ఉంది. ఇలా ఉన్నప్పుడు √5² + 12² రాసుకోవచ్చు. అంటే √5² అంటే 25, 12² అంటే 144, అంటే √169 అంటే 13 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ సెంటీమీటర్సా మీటర్సా అనే దానికంటే కూడా యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి 13 యూనిట్స్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక గది యొక్క కొలతలు వరుసగా పొడవు 12 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు, ఎత్తు 18 మీటర్లు. గది యొక్క కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే టేపు యొక్క గరిష్ట పొడవుని కనుగొనండి అన్నారు. చూడండి, ప్రాబ్లంలో 12, 15, 18 వీటి యొక్క గసాబా కనుక్కోవాలి. ఫస్ట్ 12, 15, 12 ఒకట్ల 12. సో 3 తోటి చేస్తే ఈ 12 రాసుకొని 3 4s 12. సో ఈ రెండింటికి గసాబా 3 అవుతుంది. సో 3 18కి చేద్దాం. 3 6s are 18. సో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది 3 అవుతుంది. ఇక్కడ అడిగిన ప్రశ్నలో మనకేమన్నారంటే గది కొలతలన్నింటినీ ఖచ్చితంగా కొలవగలిగే టేపు యొక్క గరిష్ట పొడవు. ఇక్కడ గసాబా అనే 3 వచ్చింది కాబట్టి 3 మీటర్స్ అవుతుంది. 3 మీటర్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లంబకోణ త్రిభుజం ఏబిసిలో శీర్షము ఏ వద్ద లంబకోణం కలదు. బిఎల్ మరియు సిఎంలు మధ్యగత రేఖలు అయిన 4 × BL² + CM² విలువ ఎంత? చూడండి, ఈ పటంలో బిఎల్ సిఎం అనేవి మధ్యగత రేఖలు. యాంగిల్ ఏ అనేది 90 degrees. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం అప్లై చేసినప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో ఇక్కడ యాంగిల్ ఏ 90 కాబట్టి 90 degreesకి ఆపోజిట్ సైడ్ బీసీ కాబట్టి BC² = AB² + AC² అవుతుంది. BC² = AB² + AC² అవుతుంది. అదే ట్రయాంగిల్ ఏబిఎల్, ఈ ట్రయాంగిల్లో మనం చూసినట్లయితే BL² = AL² + AB² అవుతుంది. ఓకే, ఈ రెండింటిని బట్టి ఇది ఈక్వేషన్ 1గా తీసుకోండి. తర్వాత ఈ రెండిట్లో మనం గమనించినట్లయితే BL² ఇక్కడ AL అనేది ఏసీలో ఆఫ్ కాబట్టి BL² చూడండి, AL అనేది ఏసీలో ఆఫ్, ఇది మధ్య బిందువు కదా. AL = AC/2 కాబట్టి ఏమైంది, AL² కాబట్టి AC²/4 + AB² అవుతుంది. సో చూడండి, BL² = AC²/4 + AB² అవుతుంది. దాని నుంచి మనం ఏం రాయొచ్చు, ఎల్సిఎం చేస్తే 4BL² = AC² +
4ab² వస్తుంది. అంటే ఇక్కడ ఒక స్టెప్ వేయలేదు. చూడండి, BL² = AC² ప్లస్ 4ab² 4. ఇక్కడ LCM చేసాం. ఈ 4 ఇటు వస్తే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఉంది కదా, ట్రయాంగిల్ CMA తీసుకుందాం. ట్రయాంగిల్ CMA. ఈ ట్రయాంగిల్ CMAలో ఇక్కడ కూడా లంబకోణం ఇదే. ఇక్కడ ఏమైతే చూడండి, CM² = AC² ప్లస్ AM² అవుతుంది. ఇక్కడ AM అనేది ABలో హాఫ్ అనమాట. కాబట్టి CM² = AC² ప్లస్ AM అనేది ABలో హాఫ్ కాబట్టి AM² అంటే AM అనేది ABలో హాఫ్ కాబట్టి AM² ఏమైంది, AB²/4 అయితే అప్పుడు CM² = 4AC² ప్లస్ AB²/4. ఈ 4ని ఇటు తీసుకురండి. 4CM² = 4AC² ప్లస్ AB² అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అని చెప్పి అనుకోండి. ఈ సెకండ్ని థర్డ్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ఎడం వైపు ఏముంది, 4BL², ఇక్కడ 4CM² ఉంది. సో ఇక్కడ వచ్చేసి AC² ప్లస్ 4AB² ప్లస్ ఇక్కడ వచ్చేసి 4AC² ప్లస్ AB² ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే 4 × BL² ప్లస్ CM² అడిగారు. ఇక్కడ 4ని కామన్ చేస్తే అదే వచ్చింది. చూడండి, ఇక్కడ 4AC² AC², 4AC² ఏమైంది, 5AC² అయింది. 4AB² AB², ఇదేమైంది, 5AB² అయింది. 5 కామన్ చేస్తే AC² ప్లస్ AB² దట్ ఈక్వల్ టు 5 × AC² ప్లస్ AB² అనేది BC²కి ఈక్వల్. సో 5BC² అవుతుంది. చూడండి, ఇక్కడ 5BC² అనేది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cos² 5 degrees ప్లస్ cos² 25 degrees ప్లస్ cos² 65 degrees ప్లస్ cos² 85 degrees ప్లస్ cos² 90 degrees = చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఇవి. ఈ cos² 5 degreesని అలాగే ఉంచండి, అలాగే cos² 25 degreesని కూడా అలాగే ఉంచండి. దీన్ని వచ్చేసి cos² 90 - 25గా రాయండి. దీన్ని cos² 90 - 5గా రాయండి. cos² 90 అంటే 0², cos 90 0 కాబట్టి 0². ఇక్కడ cos² 5 degrees ప్లస్ చూడండి, cos² 90 - 5 ఏమవుతుంది, sin² 5 degrees. నెక్స్ట్ cos² 25 degrees ప్లస్ cos² 90 - 25. cos² 90 - 25 అంటే sin² 25 అవుతుంది. సో cos² A ప్లస్ sin² A 1, cos² B ప్లస్ sin² B 1. సో చూడండి, 1 + 1 2 వస్తుంది. చూడండి, 2 అనేది ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, cos A × √1 + sin A బై √1 - sin A × 1 + sin A. చూడండి, ఈ ప్రాబ్లంలో cos A × √1 + sin A బై √1 - sin A × 1 + sin Aని ఎలా రాయొచ్చు, √1 + sin A హోల్² రాయొచ్చు. ఈ స్క్వేర్కి ఈ పదానికి క్యాన్సిల్ అయిపోయింది. సో cos A బై ఇంకా మనకి రిమైనింగ్ ఏముంది, √1 - sin A × √1 + sin A ఉంది. సో cos A బై √1 - sin A × 1 + sin A అవుతుంది. సో cos A బై √1 - sin² A అవుతుంది. సో cos A బై √1 - sin² A cos A. సో cos A క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అంటే cos A బై cos A వాల్యూ 1 అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది 1 కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2x³ + 3x² + ax + b అను బహుపదిని x - 2తో భాగిస్తే శేషము 2
మరియు ఎక్స్ ప్లస్ 2తో భాగిస్తే శేషం -2 వస్తే ఏ కామా బి విలువలు ఎంత? చూడండి, ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి బహుపదిని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ మైనస్ 2తో భాగిస్తే శేషము 2 కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుందాం. ఎఫ్ ఆఫ్ 2 కనుక్కుంటే ఏమవుతుందో చూడండి. 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2 ప్లస్ బి ఈక్వల్ టు 0. 2 ఇంటూ 2 క్యూబ్ 8 2s వచ్చేసి 16 ప్లస్ 2 2s 4 4 2s 8 8 2s వచ్చేసి 16 ప్లస్ 3 ఇంటూ 4 3 ఇంటూ 4 అంటే 12 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0. 28 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 0. సో 2a ప్లస్ b ఈక్వల్ టు -28. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -2 ఈక్వల్ టు -2 కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, శేషము ఇక్కడ ఎక్స్ మైనస్ 2తో భాగిస్తే శేషం 2 అన్నాడు. ఎక్స్ ప్లస్ 2తో భాగిస్తే శేషం వచ్చేసి -2 అన్నాడు. అంటే మనం ఏం కనుక్కోవాలి? ఎఫ్ ఆఫ్ -2 కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ -2 కనుక్కుంటే అంటే ఎఫ్ ఆఫ్ 2 0 చేసాం, ఈసారి ఎఫ్ ఆఫ్ -2 0 చేయాలి. అంటే 2 ఇంటూ -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ -2 ప్లస్ బి ఈక్వల్ టు 0. సో ఇది -8 ఇంటూ 2 -16 ప్లస్ 12 -2a ప్లస్ b ఈక్వల్ టు 0. సో -16 ప్లస్ 12 ప్లస్ 12 ఏమవుతుంది? -4 -2a ప్లస్ b ఈక్వల్ టు 0. సో -2a ప్లస్ b ఈక్వల్ టు 4. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అవుతుంది. సో 2a ప్లస్ b అనేది -28 -2a ప్లస్ b అనేది 4. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే 2b ఈక్వల్ టు -24, b ఈక్వల్ టు -12 వస్తుంది. b ఈక్వల్ టు -12 వస్తుంది. ఈ b వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -2a -12 ఈక్వల్ టు 4, -2a ఈక్వల్ టు 4 ప్లస్ 12, -2a ఈక్వల్ టు 16, a ఈక్వల్ టు -8. సో a ఏమో -8, b ఏమో -12. సో a -8, b -12, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.